కొంచెం కొంచెం పక్కన పక్కన. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందమైన హరివిల్లు మా పొదరిల్లు ఛానల్కు స్వాగతం అండి. ఏంటి ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? కార్యక్రమం జరుగుతుందండి, శుభ కార్యక్రమం. అది ఏంటో గెస్ చేయగలరా? గెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు గెస్ చేయగలిగింది కరెక్టే అని నేను చెప్తున్నాను. శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందండి మా ఊర్లో. మాది విలేజ్ అండి, మా ఊర్లో జరుగుతుందన్నమాట ఈ కార్యక్రమం. అది ఎవరిది అనుకుంటున్నారు? మా రిలేటివ్సే, అంటే మా మరిది గారు
మా వారి తమ్ముడు అనమాట అండి. వాళ్ళ శంకుస్థాపన ఇది. నేను కెమెరాలో బంధించానన్నమాట. పూజా కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమం చక్కగా అందంగా జరిగిందనమాట. వీడియో తీస్తాను నేను. పూజా కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేస్తున్నారండి. ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు. ఇల్లు కట్టడం అనేది చాలా గట్స్తో కూడుకున్న పని. దాన్ని చేయగలిగితే ప్రతి ఒక్కరి జన్మ సార్థకమైనట్టే. మన పెద్దలు అంటుండేవారండి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఒకలాగే ఖర్చు అవుతుంది మనీ. అందుకే రెండింటిని సమంగా పోల్చి మనకి చెప్పారు మన పెద్దలు. ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా చాలా డబ్బు కావాలి. అంటే డబ్బు ముందు పెట్టుకుని చేయక్కర్లేదండి. మనం సంకల్పించుకుని దిగితే ఆ భగవంతుడే దారి వేస్తాడనేది నేను నమ్ముతాను. మీలో ఎంతమంది నమ్ముతారు? మనం అడుగు వేయడం వరకే. ఆ అడుగుని కడదాకా నడిపించేది ఆ భగవంతుడని నమ్ముతాను. అలా నమ్మే చెయ్యాలండి ప్రతి కార్యక్రమం మనం. అలాగే మా వాళ్ళు చేస్తున్నారు. ఈ కార్యక్రమం సకల దేవతలు దేవుళ్ళు ఏకమై దీవించాలని ఆశిద్దామండి. మీరు మీ బ్లెస్సింగ్స్ మా వాళ్ళకి ప్రసాదించండి, దీవించండి, ఆశీర్వదించండి. నా దీవెన మీ ఆశీర్వాదం రెండు మా వాళ్ళకి చెందాలి. విలేజ్ అంటేనే చాలా అభిమానం, ఆప్యాయత, అనురాగం కనిపిస్తుంది కదండి. బట్ మా విలేజ్ అందుకు కాస్త ఎక్కువే అండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆప్యాయంగా, అనురాగంగా పలకరిస్తారు. వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చేతల్లో కానీ ఆత్మీయత మాత్రమే కనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం అలా ఉండడం అనేది. నేను ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవ్వలేకపోతున్నానండి. ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, పూజలని అవన్నీ ఇవన్నీ. బట్ మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోబట్టి వాళ్ళ చదువులు పెద్దవి అవ్వడంతో వాళ్ళ చదువుల గురించి నేను బ్యాలెన్స్ చేసుకోలేక ఒక్కొక్కసారి కొన్ని కార్యక్రమాలకి అటెండ్ కాలేకపోతున్నాను. బట్ మా వాళ్ళు అర్థం చేసుకుంటారండి. ఇంపార్టెంట్ అయితేనే కానీ మమ్మల్ని ప్రెజర్ చేయరు. అందుకని ఇంపార్టెంట్ అనుకున్న దానికి హాజరవుతూ ఉంటామన్నమాట. అయితే ఈ కార్యక్రమానికి నేను ఒక్కదాన్ని వచ్చానండి. మా పిల్లలు కానీ మా వారు కానీ రాలేదు. వాళ్ళకి కుదరలేదు. పిల్లలకి కాలేజీ, ఆయనకు ఆఫీసులో సెలవు కుదరకపోవడంతో రాలేదన్నమాట. పూజకి సిద్ధమవుతున్నారండి. శంకుస్థాపన పూజ అంటేనే కాస్త ఎక్కువ టైమే పడుతుంది కదండి. దేవుళ్ళకి బొట్లు వేయబడుతున్నారు. ఇందులో మా వీడియోలో ఉన్న వాళ్ళందరూ మా రిలేటివ్సే అండి. ఇందులో నేను కూడా ఉన్నాను. నేను ఎవరనేది గెస్ చేయండి ఫ్రెండ్స్. మీ గెస్సింగ్ కరెక్టో లేదో కామెంట్ సెక్షన్లో చూద్దామండి. మా దంపతులు ఇద్దరికి పెద్దవాళ్ళు ముత్తైదువులు అంటారు కదండి, అక్షంతలు వేస్తున్నారు. ఆయనేమో పెద్ద ఆయన అనమాట అండి. మా తోడి కోడలు వాళ్ళ అక్క మావయ్య గారు అనమాట. పెద్దలందరూ కలిపి అక్షతలు వేస్తున్నారనమాట. సకల దేవతలు దేవుళ్ళు ఏకమై దీవెన ఆశీర్వాదం ప్రసాదించాలని కోరుకుందామండి. ఏ అడ్డంకులు ఆటంకాలు లేకుండా వాళ్ళు తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా జరగాలని ఆశిద్దాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పెద్దవాళ్ళండి. మా విలేజ్లో ఎక్కువ పెద్దవాళ్ళకి ఎక్కువ వెయిట్ ఇస్తారనమాట. ముత్తైదువులు అంటారు కదండి, వాళ్ళకి ఎక్కువ వెయిట్ ఇస్తారు. ప్రతి కార్యక్రమం వాళ్ళ చేతుల మీదుగానే జరిపిస్తారు. అది చాలా చూడముచ్చటగా ఉంటుంది నాకు.
మా తోడి కోడలు వాళ్ళ అక్క పూజ దగ్గర అన్నీ సర్దుతున్నారండి. పూజా కార్యక్రమం మొదలవుతుందనమాట. ఫస్ట్ గణపతి పూజ చేయాలి కదండి, గణపతి పూజ మొదలుపెట్టారు. మా తోడి కోడలికి మా మధ్య గారికి ఒక బాబు ఒక పాపనండి. అయితే ఇక్కడ చెప్పాలంటే మా అత్తయ్య గారికి ఆడపిల్లలు లేరు, నాకు ఆడపిల్లలు లేరు. బట్ మా మధ్య గారికి ఒక ఆడపిల్ల ఒక బాబుని. అయితే మా అత్తయ్య గారి కుటుంబానికి, మా కుటుంబానికి, మా మధ్య గారి కుటుంబానికి ఒకటే ఆడపిల్ల అనమాట. అందుకు ఆ పిల్ల అంటే అందరికీ చాలా ఇష్టమండి, చాలా గారాబం కూడా. చూస్తూనే మా చిట్టుతల్లి ఎంత పెద్దదైపోయింది. ఆ రోజు నేను స్టిచ్ చేసిన డ్రెస్ వేసుకుంది, నాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు నేను కుట్టినప్పుడు కాస్త లూజ్ అయింది, తనకి పొడవైంది, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. మా అమ్మాయి ఇంకా ఇంత పెద్దది అయిపోయింది అని అనిపించింది నాకు. ఆ డ్రెస్లోని చాలా సంతోషం అనిపించింది. పూజా కార్యక్రమం జరుగుతుందన్నమాట అండి. ఎంతో సందడిగా ఆ పూజ జరిగిందండి. ఆ రోజు చాలా సంతోషం మధ్య, నవ్వుల మధ్య, ఆనందాల మధ్య ఈ పూజా కార్యక్రమం జరిగింది. మా అక్కడ ఉన్న అందరూ రిలేటివ్సేనండి. శంకుస్థాపన పూజ అంటేనే చాలా సేపు ఉంటుంది కదండి. ఈ పూజా కార్యక్రమం అంతా జరగడానికి చాలా టైం పట్టిందనమాట. పొద్దున్న 7కి వెళ్తే 9:30 వరకు, 7:30కి స్టార్ట్ చేస్తే 9:30 నుండి 10 వరకు కూడా పూజ జరిగిందనమాట. ఇటుకులకి శంకుకి పూజ చేస్తున్నారండి. ఇది శంకుస్థాపనకి గొయ్యి తీస్తారు కదండి, అందులో ముగ్గులు పెడుతున్నారు అన్నమాట. అందులోకి దిగి ఈ కార్యక్రమం అంతట్లో కూడా చక్కగా నవ్వులు, ఎటకారాలు, మా ఏంటండి గోదావరిలో ఎటకారం అంటారు చూడండి, అలాగా ఎటకారాల మధ్య, నవ్వుల మధ్య ఈ పూజ చాలా ఆనందంగా జరిగింది. ఈ పూజని సకల దేవతలు కొలువై ఉన్నారని అనిపించింది. ఈ పూజలోని అంత కన్నుల పండుగగా జరిగిందండి. చాలా సంతోషం అనిపించింది నాకు. మీరు కూడా సంతోషంగా ఫీల్ అవుతారని ఈ వీడియో షూట్ చేశాను. బట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా అయితే పోస్ట్ చేయనండి, వాళ్ళ పర్మిషన్ తీసుకునే పోస్ట్ చేస్తాను. తొందరలోనే గృహప్రవేశం పూజ కూడా ఇలా జరగాలని ఆశిద్దామండి. పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళి
మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేది మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే శంకుస్థాపన పూజ శంకుస్థాపన అంటేనే అందులోని శంకు పెట్టి ఇటుకలు పెట్టి చుట్టూ స్థాపింపబడ్డదే శంకుస్థాపనని పూజ అనేసి ఆ రోజు అర్థమైందండి నాకు. నిజంగా ప్రతి పూజకి ప్రతి మంత్రానికి చాలా అర్థం ఉంటుంది మనం చేసే దాంట్లోని. ఆ పూజ చేసినటువంటి ఇటుకల్ని ముత్తైదువుల చేత వాళ్ళకి వందించి ఆ శంకు పక్కన పెట్టిస్తున్నారండి చుట్టువైపులా. దాన్నే శంకుస్థాపన అంటారు కంసం. నిజంగానే ఆవు పాలు వేస్తున్నారండి. ప్రతి పూజలోనూ ఆవు పాలు అనేది చాలా పవిత్రం అనేసి భావిస్తాం కదా మనం. ఆవు పాలతో అభిషేకిస్తున్నారనమాట ఆ శంకుని, ఆ ఇటుకలను. పూజలో ఎంత పవిత్రత కనిపిస్తుందో చూసారా. అంత పవిత్రంగా ఇల్లు కట్టేటప్పుడు అంత పవిత్రంగా పూజ చేస్తేనే దానికి నిజంగా పవిత్రమైనటువంటి విలువ అనేది ఉంటుందనేసి నేను ఆ పూజ చూసిన తర్వాత అర్థమైందండి నాకు. చాలా బాగా జరిగింది పూజ. నవధాన్యాలు వేస్తున్నారనమాట. లాస్ట్గా కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు. కొబ్బరికాయ నీళ్లు కూడా అభిషేకిస్తున్నారనమాట. ఆ శంకుని స్థాపించి అంత పూజ చేస్తేనే పంతులు గారు చదివే ప్రతి మంత్రంలోనూ కూడా ఏదో శక్తి ఉందండి. ఆ ప్రతి మంత్రానికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం మనకు తెలియదు, వేద పండితులకు తెలుస్తుంది ప్రతి మంత్రాలలో ఉన్న అర్థం ఏంటనేది. మనం అడిగితే చెప్తారనుకోండి, కాబట్టి వాళ్ళకి అంత టైం ఉండదు కదా. నిజంగా వాళ్ళు చదివే ప్రతి మంత్రంలో ఏదో అర్థం ఉంటుందండి నిజంగానే. పూజకి పువ్వులే కదండి అందం. ఆ పూజకి ఆ పువ్వులే అందం. శంకుస్థాపన పూజ అయిపోయిన తర్వాత లాస్ట్గా ఆరతిస్తున్నారు అన్నమాట. హారతి అయిన తర్వాత శంకుస్థాపన పూజ అయిపోయినట్టే అండి.
తర్వాత మళ్ళీ ఏదో పూజ ఉంది, అదే ఏంటనేది తెలియదు నాకు. వ్రతం అనుకుంటండి, సత్యనారాయణ వ్రతం అనుకుంటా, చేయిస్తారు అనుకుంటా. మరి మళ్ళీ పూజ దగ్గర కూర్చోపెడుతున్నారు అనమాట. అయిపోయిన తర్వాత అందరూ అక్షతలేసి దీవిస్తున్నారు అనమాట అండి. అందరి దీవెన ఆశీర్వాదం ఉండాలని కదండి అందరినీ పిలిచి చేస్తారు ప్రతి కార్యక్రమం కూడా. అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఆ నీళ్లు పట్టడానికి వీల్లేదన్నారు పంతులు గారు. ఆ నీళ్లతో ఆ ఇటుకలను అభిషేకించమని చెప్పారనమాట. అందరూ వచ్చిన చుట్టాలందరూ కూడా ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేస్తున్నారనమాట అండి. మా పిల్ల కూడా, మా పాప కూడా కొడుతుంది కొబ్బరికాయ. అందులో మా మేనల్లుడు కూడా ఉన్నాడండి, వాడు కూడా కొట్టేస్తానని చెప్పి పెద్ద కొబ్బరికాయ తీసుకొచ్చాడు మా బుడ్డోడాడు. ఈ కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత పూజలో కూర్చోబెడుతున్నారనమాట. లాస్ట్గా పంతులు గారు పుట్టినట్టున్నారండి. వీడియో అయితే నేను షూట్ చేయలేదు, మా మరదలో ఒక అమ్మాయి షూట్ చేసిందనమాట. నేను వీడియో తీస్తే కూర్చుంటే బాగోదు కదండి, ఇంటికి పెద్దదాన్ని అయ్యాను కదా. మనకి ఏమీ పని చెప్పరనుకోండి, కాకపోతే కొంచెం ఏదో పెద్దరికంగా నిలబడాలి కదా అక్కడ, అంతే. ఇంకేంటండి, అదిగోండి సత్యనారాయణ వ్రతానికి కూర్చోబెట్టారు. సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత పూజ అయిపోయినట్టే. ముత్తైదేవులకి జాకెట్లు, అరటిపళ్ళు ఇవన్నీ సిద్ధం చేస్తున్నారంట పక్కన. నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సకల దేవతలు దేవుళ్ళు ఏకమై ఈ సంకల్పాన్ని నిర్విఘ్నంగా జరిపించాలని కోరుతూ, మళ్ళీ గృహ ప్రవేశానికి కూడా త్వరలోనే మనం వీడియో చేయాలని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా పొదరిల్లు ఛానల్ని షేర్ చేసుకోండి. కొంచెం పక్కన అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.